హలో అందరికీ. చికెన్ బోన్స్తో ఇలా పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్. బోన్స్ మాత్రమే, స్కిన్తో కాదు. ఇలా లైట్గా ఉన్న స్కిన్ బోన్స్ని తీసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ పోసి మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇది మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోన్స్లోకి మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ అన్నీ వేసి జస్ట్ కలపండి. మ్యారినేషన్ ఏం లేదు, జస్ట్ ఇన్స్టెంట్గా సరిపోతుంది. ఈ తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలని అందులో వేసుకోవాలి, బొక్కలని. ఈ బోన్స్ అలా వేసి ఒకసారి బాగా కలపండి. కలిపి మూత పెట్టండి. హైలో పెట్టాల్సిన అవసరం లేదు, లో ఫ్లేమ్లో ఉంచండి గ్యాస్. బాగా కలిపి మూత పెట్టండి. చికెన్ బోన్స్ పులుసు కోసం ఈ మసాలా ఖచ్చితంగా కావాలి, అలా అయితేనే అంత టేస్ట్ ఉంటుంది. నేను ప్లేట్లో చూపించిన అన్ని స్పైసెస్ వేసి డ్రై రోస్ట్ చేయండి. మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేయించిన ఈ స్పైసెస్ని తీసి పక్కకు పెట్టుకోండి, త్వరగా చల్లారుతాయి. ఇప్పుడు చల్లారినాక ఒక జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేయండి. ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ చేయాలి. అది చికెన్ బోన్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోండి. నేను 500 ml వాటర్ పోసాను. ఇలా ఫుల్గా నిండేంత వరకు పోయండి. దానివల్ల బొక్కలు బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కొంచెం ఈ వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటర్ వేడేంత వరకు గ్యాస్ని హైలో పెట్టుకోండి. ఇలా బుడగలు వచ్చే టైంలో మనం ముందే దంచి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, ఆ పొడిని 2 టేబుల్ స్పూన్స్ మాత్రం వేయండి. కూరకు తగినంతగా వేయండి. కూర బోన్స్ కొంచెమే ఉంటే కొంచెమే వేయండి, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇలా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. దానివల్ల పచ్చిదనం అంతా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తూనే నూరూరిపోతుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఎప్పుడు ఇంట్లో యాటను కోసినా ఖచ్చితంగా ఈ బోన్స్ పులుసు అయితే డెఫినెట్గా ట్రై చేస్తాం. మీరు కూడా